Hello everyone, welcome to RK Tutorial. This video is sponsored by Unacademy. సో ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో బంపర్ ఆఫర్ పేరుతో 12+2 ఆఫర్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తీసుకోవచ్చు. సాధన పేరుతో మినీ కోర్స్ అండి, ఏపీఎస్సి గ్రూప్ 1 and 2. నెక్స్ట్ సాధన పేరుతో కూడా 22nd 10:30 AM అయితే స్టార్ట్ అవబోతుందండి కొత్త బ్యాచ్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ సెషన్ అండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన ఉంటుంది 21st June 12:30 PM. సో రికార్డెడ్ క్లాసెస్ కూడా మనకు ఉంటాయండి. వీటికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, RKT10, మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము 20 మరియు 21వ తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. సో 2 రోజులవి ఈరోజు అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, స్ట్రాటజికల్ క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ క్రింద హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ భారతదేశము ఏ దేశంతో కలిసి ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, అమెరికా. ఓకేనా? అమెరికా. వివరాలు చూద్దాము. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ లేదా ఫోరం ప్రకారము భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ క్రింద హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ప్రారంభించాయి. ఇది భారతదేశ ఇంధన భద్రత ప్రయత్నాలను పెంచుతుంది. యుఎస్ ఇండియా హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ గురించి ఈ టాస్క్ ఫోర్స్ను యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, కేంద్ర మంత్రిత్వ శాఖ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మరియు USISPF అయితే ప్రారంభించడాన్ని మనమైతే చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన యోగా యాప్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎం యోగా యాప్. ఎం యోగా యాప్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎం యోగా యాప్ను ప్రారంభించి యోగా సే సహోగ్ తక్ అనేటువంటి మంత్రాన్ని ఇచ్చారు. సో మరి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము మరియు ప్రాచీన విజ్ఞాన కలయికకు ఈ అనువర్తనం గొప్ప ఉదాహరణ. ఎం యోగా యాప్ గురించి ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో లభించే యోగా శిక్షణ వీడియోలను అందించడానికి ఎం యోగా యాప్ అయితే ప్రారంభించబడింది. ప్రస్తుతము ఇది ఇంగ్లీష్, హిందీ మరియు ఫ్రెంచ్ భాషల్లో అందుబాటులో ఉంది. ఇది త్వరలో ఇతర UN భాషల్లో కూడా ప్రారంభించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా యోగాను విస్తరించడంలో ఈ అనువర్తనము గొప్ప పాత్ర అయితే పోషిస్తుంది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యా నైపుణ్యాన్ని పెంచడానికి ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేతులు కలపడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, NCERT. వివరాలు చూద్దాము. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యా నైపుణ్యాన్ని సాధించడానికి మంత్రిత్వ శాఖ దృష్టిని నెరవేర్చాలనే లక్ష్యంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు NCERT అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్తో చేతులు కలిపింది. మరి ముఖ్యమైన విషయాలు చూద్దాము. 40 రోజుల నిష్ఠా కార్యక్రమాన్ని పూర్తి చేసిన 120 EMRS ఉపాధ్యాయులు మరియు 3 రాష్ట్రాల ప్రిన్సిపల్స్తో రాణించడం కూడా భాగస్వామ్యం యొక్క లక్ష్యము. నిష్ఠా కార్యక్రమం, నిష్ఠా అంటే స్కూల్స్ హెడ్స్ అండ్ టీచర్ హాలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమం అండి. ఓకేనా? ఇదొక జాతీయ చొరవ. నెక్స్ట్ వన్ చూద్దాం. సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి దివ్యాంగుల కోసము సహాయాలు మరియు పరికరాలు పంపిణీ నిమిత్తము దేశవ్యాప్తంగా ప్రారంభించిన కేంద్రాల పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ ఏ అండి. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మిస్టేక్ పడింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. దివ్యాంగత ఖేల్ కేంద్రాలు. వివరాలు చూద్దాం. కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి శ్రీ తవర్చంద్ గెహ్లాట్ దేశవ్యాప్తంగా దివ్యాంగత ఖేల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. సో సామాజిక్ అధికారిత శిబిర్ అంటే ఏంటో చూద్దాం. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి శాఖ యొక్క ADIP పథకం అంటే వికలాంగులకు సహాయ పథకము క్రింద సో దివ్యాంగ్జన్కు సహాయాలు మరియు సహాయక పరికరాల పంపిణీ ఈ శిబిర్ నిర్వహించబడుతుంది. సో దీన్ని అలిమ్కో అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జూమ్ నగర్ సహకారంతో వికలాంగుల సాధికారత విభాగము నిర్వహించింది. రాష్ట్రంలోని 3805
దివ్యాంగ్జన్ మొత్తము 6,225 పరికరాలు, 3.37 కోట్ల విలువైన సహాయక పరికరాలు కూడా ఉపయోగించడం అయితే జరుగుతుంది. దివ్యాంగత ఖేల్, ఓకే, దీని పేరండి ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశము నియంతృత్వం నుండి నూతన స్వాతంత్ర రాజ్యాంగాన్ని ఏర్పరచుకునేందుకు అంగీకారం తెలిపింది? ఓకేనండి, మరి ఏ దేశం అండి నియంతృత్వ పాలన నుంచి బయటపడి నూతన ప్రజాస్వామ్య రాజ్యాన్ని లేదా దేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ ఏ చీలీ. ఓకేనా, చీలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ప్రకారము ఆగస్టో పినోచెట్ ఈ యొక్క నియంతృత్వం నుండి వారసత్వంగా వచ్చిన దాని స్థానంలో చీలీ అసెంబ్లీ దేశం కోసము కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉంది. దీనిని మొదటి సెషన్ జూలై 4న నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యాంశాలు: చిలీలో అసమానతలకు వ్యతిరేకంగా 2019 హింసాత్మక సామాజిక నిరసనల తర్వాత అంగీకరించబడిన విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం తర్వాత రాజ్యాంగం తిరిగి వ్రాయబడుతుంది. అక్టోబర్ 25, 2020న చిలీలో 78% మందికి అనుకూలంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 ప్రకారం భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న నగరం? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బెంగళూరు. ఓకే, వివరాలు చూద్దాం. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో బెంగళూరు భారతదేశంలో అత్యంత జీవించగలిగే నగరంగా పేరు పొందింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ 2021 అనేటువంటి నివేదికలో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో ఉంది. బెంగళూరు తర్వాత చెన్నై, సిమ్లా, భువనేశ్వర్ మరియు ముంబై వరుసగా మొదటి 5 ఉత్తమ నగరాలుగా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల ప్రపంచంలోనే 3వ అతిపెద్ద 1098 క్యారెట్ల వజ్రాన్ని ఏ దేశంలో కనుగొన్నారు? 1098 క్యారెట్ల బంగారం అండి, గోల్డ్, ఏంటది, డైమండ్ అండి, డైమండ్, ఇటీవల ప్రపంచంలోనే 3వ అతిపెద్ద 1098 క్యారెట్ల వజ్రాన్ని ఏ దేశంలో కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బోట్స్వానా. ఆఫ్రికన్ కంట్రీ అండి ఇది, బోట్స్వానా అనేటువంటి ప్రాంతంలో కనుగొన్నారు. వివరాలు చూద్దాం. బోట్స్వానాలో 1098 క్యారెట్ల వజ్రాన్ని కనుగొన్నారు. బోట్స్వానా ప్రభుత్వం మరియు దక్షిణాఫ్రికా వజ్రాల సంస్థ డి బీర్స్ మధ్య జాయింట్ వెంచర్ అయినటువంటి దెబ్స్వానా డైమండ్ కంపెనీ కొత్తగా కనుగొన్న వజ్రము ప్రపంచంలో ఇప్పటివరకు తవ్విన 3వ అతిపెద్ద రత్న నాణ్యత రాయినైతే నమ్ముతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల ముగిసిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ అండి, ఇబ్రహీం రైసీ. 2021 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ విజయం సాధించారు. 62% ఓట్లతో 90% బ్యాలెట్లను లెక్కించారు. 60 ఏళ్ల రైసీ తన 4 ఏళ్ల పదవి కాలం ప్రారంభించడానికి 2021 ఆగస్టులో హసన్ రహౌనీ తర్వాత వస్తారు. అతను మార్చి 2019 నుంచి ఇరాన్ ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేయడాన్ని మనమైతే చూడవచ్చు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము జూన్ 21న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము జూన్ 21వ తారీఖున జరుపుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి అయితే నిర్ణయించింది. సో ఆ నిర్ణయం ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, యోగా ఫర్ వెల్ బీయింగ్. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచుతుంది. యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సాధన. యోగా అనేటువంటి పదము సంస్కృతం నుండి ఉద్భవించింది మరియు శరీరం మరియు చైతన్యం యొక్క ఐక్యతను సూచిస్తూ చేరడము లేదా ఏకం కావడం అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి యోగా యొక్క ముఖ్యమైన పాత్రను గుర్తించి ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జ్ఞాపకార్థము యోగా ఫర్ వెల్ బీయింగ్ పై దృష్టి పెడుతుంది. యోగా సాధన ప్రతి వ్యక్తి యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ఏ విధంగా ఎలా ప్రోత్సహిస్తుంది అనే అంశాలు కూడా, మెలకువలు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్. కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి భవిష్యత్తులో ఎదుర్కోవడం కోసము విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కోర్స్ ఏ పేరుతో ప్రారంభించారు? విద్యార్థులకు శిక్షణ ఇచ్చేటువంటి కోర్స్ని ప్రారంభించారండి, ఏ పేరుతో? ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్రాష్ కోర్స్. ఓకే, క్రాష్ కోర్స్. వివరాలు చూద్దాం.
కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉండాలని దేశానికి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1,00,000 మందికి పైగా కోవిడ్ యోధులకు మరియు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి క్రాష్ కోర్సులను ప్రారంభించారు. 26 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 111 శిక్షణ కేంద్రాల నుంచి ఈ కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది. మరి ఈ ప్రయత్నాలన్నింటి మధ్య నైపుణ్యం కలిగిన మానవ శక్తి కీలకం. ఇందుకోసం కరోనా వైరస్ యోధుల ప్రస్తుత శక్తికి మద్దతుగా 1,00,000 మంది యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ 2 నుంచి 3 నెలల్లో ముగియాలి అంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వము కార్ల తయారీ పరిశ్రమలకు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ ఉత్పత్తిని తప్పనిసరి చేయాలని పరిశీలిస్తుంది. అయితే ఈ ఇంజన్స్ ప్రత్యేకత ఏంటంటే అది ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్. సో వీటిని తయారు చేయాలని చెప్పేసి పరిశ్రమలన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేయడాన్ని పరిశీలిస్తుందండి. మరి వీటి యొక్క ప్రత్యేకత ఏంటి చూద్దాం. పెట్రోల్తో మాత్రమే పనిచేస్తాయి ఇంజన్స్, డీజిల్తో మాత్రమే పనిచేస్తాయి, పెట్రోల్ మరియు డీజిల్ రెండింటితో పనిచేస్తాయి. ఇథనాల్, పెట్రోల్, డీజిల్ ఏదైనా వాడుకునే సౌలభ్యం అయితే ఉంటుందండి. ఓకేనా, ఇది నిజంగా చెప్పాలంటే ఒక హైబ్రిడ్ ఇంజన్గా చెప్పుకోవచ్చు. పెట్రోల్ అయితే పెట్రోల్, డీజిల్ అయితే డీజిల్, ఇథనాల్ అయితే ఇథనాల్, ఏదైనా వాడుకోవచ్చు. వివరాలు చూద్దాం. భారతదేశంలో కార్ల తయారీదారులకు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లతో వాహనాల ఉత్పత్తిని తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. 2030 నుంచి 2035 వరకు పెట్రోల్లో 2020 నుంచి 2035 వరకు అండి, లేదా 2025 నుంచి 2030 వరకు. ఓకే, ఇటు ఇది పడింది. మరి పెట్రోల్ 20% ఇథనాల్ కలపడానికి కట్ ఆఫ్ తేదీని ముందుకు వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కస్టమర్లు తమ కార్లను మరియు ద్విచక్ర వాహనాలను నడపడానికి మరింత ఖర్చుతో కూడుకున్న ఇంధనాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించాలని ఆటో పరిశ్రమను కోరడానికి ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. బ్రెజిల్, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో ఫ్లెక్స్ ఇంధన ఇంజన్లు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. ఈ దేశాల్లో చాలామంది వాహన యజమానులు తమ కార్లకు ఇథనాల్ ఇంధనంగా ఉపయోగించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్ మరియు IMF ఏర్పాటు చేసినటువంటి ఉన్నత స్థాయి సలహా బృందంలో సభ్యునిగా ఎన్నికైన మాజీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. భారత ప్రణాళికా సంఘానికి డిప్యూటీ గవర్నర్గా పనిచేయడం అయితే మనమైతే చూడవచ్చు. డిప్యూటీ చైర్మన్గా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రణాళిక సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియాను ప్రపంచ బ్యాంక్ మరియు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సలహా బృందంలో సభ్యునిగా ప్రకటించారు. మరి ఈ బృందానికి మ్యారీ పంగెస్టు, సేలా పజర్ బసియోగ్లు మరియు లార్డ్ నికోలస్ స్టెర్న్ సంయుక్తంగా నాయకత్వం వహిస్తారు. కోవిడ్-19 మహమ్మారి మరియు వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ద్వంద్వ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్, IMF ఈ బృందాన్ని ఏర్పాటు చేశాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రముఖ బ్యూరోక్రాట్ విష్ణుపాద సేతి రాసిన బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్ కవితల పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎవరండి? ప్రముఖ బ్యూరోక్రాస్ట్ అయినటువంటి విష్ణుపాద సేతి. ఈయన రాసిన బుక్ ఏంటి? బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్, అంటే పోయమ్స్ అండి, కవిత్వాలు. మరి దీన్ని విడుదల చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అండి, నవీన్ పట్నాయక్ గారు, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సీనియర్ బ్యూరోక్రాట్ అయినటువంటి విష్ణుపాద సేతి రాసిన బియాండ్ హియర్ అండ్ అదర్ పోయమ్స్ కవితల పుస్తకాన్ని విడుదల చేశారు. ఇది 61 కవితల సంకలనము. ఇది జీవితం యొక్క అనుభవాల స్పెక్ట్రమ్, మరణం యొక్క అవగాహన మరియు తాత్విక జ్ఞానం యొక్క ప్రతిబింబంగా అయితే తెలియజేస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్ అండి. ప్రపంచ సికిల్ సెల్ అవేర్నెస్ డే 2021 ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఆప్షన్ ఏ అండి, జూన్ 19. IMD ప్రపంచ పోటీతత్వ సూచి నివేదిక ప్రకారము 2021 ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థానం. ఆప్షన్ బి 43. కేంద్ర ప్రభుత్వము విదేశీ ధరల తగ్గింపు చర్యల్లో భాగంగా ఏ వస్తువులపైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ పన్ను భారాన్ని తగ్గించింది? పామాయిల్ నూనెలు. భారత ప్రభుత్వం ఇటీవల ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థను రద్దు చేసి దాని స్థానంలో 7 కొత్త డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ చేత భర్తీ చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జూన్ 19వ తారీఖున ఏ దినోత్సవంగా నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ, జాతీయ పట్టణ దినోత్సవం. ఇటీవల మరణించిన లెజెండరీ క్రీడాకారుడు మిల్కా సింగ్ ఏ క్రీడలో ప్రసిద్ధి అంటే ఆప్షన్ సి అండి, అథ్లెటిక్స్. ప్రఖ్యాత గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్ పూమా బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన భారతదేశ క్రీడాకారుడు? ఆప్షన్ సి అండి, యువరాజ్ సింగ్. భారతదేశ సంస్కృతిని కాపాడడానికి
వేద విద్య మరియు సంస్కార బోర్డులను ఏర్పాటు చేయనున్న భారత ప్రభుత్వ రాష్ట్రం? ఆప్షన్ డి రాజస్థాన్. 75 సంవత్సరాలు పైబడిన వృక్షాలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుందంటే హర్యానా. ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెస్టీజియస్ సైంటిస్ట్ అవార్డ్ హైడ్రా 2021కి ఎంపికైన సుదర్శన్ రెడ్డి ఏ రాష్ట్రవాసి? తెలంగాణ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ ఇంపార్టెంట్ అండి. భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే జాతీయ రహదారి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్హెచ్, నేషనల్ హైవే 6. దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? ఆప్షన్ 3 NH44. NH5 నూతన జాతీయ రహదారి 16 ఏ నగరాల మధ్య ఉంటుంది? ఓకేనా. NH5 అండ్ యాక్చువల్గా దాని నూతన నామము NH16. మరి ఏ నగరాలను కలుపుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 2. సో బహరగోరా చెన్నై. దేశంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది? ఆప్షన్ 4 అండి 47A. నెక్స్ట్ NH3, NH6 ఏ జంక్షన్ వద్ద కలుస్తున్నాయి? ఆప్షన్ 3 అండి ధూలే. జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం? ఆప్షన్ 2 అండి ఉత్తరప్రదేశ్. జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. రిపీటెడ్ క్వశ్చన్ అండి. జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఇక్కడ కూడా సేమా? రైట్. NH1 ఏ నగరాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీ, అమృత్సర్. దేశంలో ఎన్ని రకాల రహదారులు ఎక్కువగా ఉన్నాయి? అన్ని రకాల రహదారులు ఎక్కడ ఉన్నాయి? ఓకేనా. అన్ని రకాలండి అంటే స్టేట్ అండ్ డిస్టిక్. ఫస్ట్ డిస్టిక్, స్టేట్, సెంట్రల్. ఓకేనా. ఈ రహదారులన్నీ కూడా ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయంటే ఆప్షన్ 2 అండి మహారాష్ట్రలో. భారతదేశంలో అతి ఎత్తైన రోడ్డు మార్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మనాలి టు లే అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. NH49A జాతీయ రహదారి ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్ 1 కేరళ. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో దీని కనుక ప్రతిరోజు మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అకాడమీలో రాయించండి. దీనికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ ఫాలో అవ్వచ్చు. మన కోడ్ యూజ్ చేయండి RKT10. మీరు 10% డిస్కౌంట్ కూడా పొందవచ్చండి. ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే మన కోడ్ యూజ్ చేయండి RKT10 ఇన్విటేషన్ కోడ్గా. మీ అందరికీ కూడా ఫ్రీగా ఓపెన్ అవుతాయి. ఓకేనా అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.